నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్యే రాహవే కేతవే నమః. ప్రేక్షకులందరికీ నమస్కరిస్తూ మనం ప్రతి మాసం చెప్పుకునేటువంటి మాస పక్ష ఫలాలు. ఇప్పుడు మనం ఫిబ్రవరి మాసం 2024లో మొదటి పక్షం అంటే 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు గ్రహ గోచారం వల్ల, గ్రహ సంచారం వల్ల ద్వాదశ రాశుల వరకు ఎలా ఉంటుంది అన్నది తెలుసుకోవాలి. అందుకు మరి ముందుగా గ్రహస్థితి ఎలా ఉంది, గ్రహాలు ఏ ఏ రాశిలో ఉన్నాయి చూస్తే కనుక ముందు మీన రాశిలో రాహు ఉన్నాడు, అలాగే కన్యా రాశిలో కేతు. వీరిద్దరు కాకుండా ఇక పెద్ద గ్రహమైనటువంటి గురువు మేషంలో ఉంటే శని కుంభంలో ఉన్నారు. ఇక వీళ్ళు కాకుండా మకరంలో రవి ఇంతకు ముందే ఉన్నాడు. ఇక బుధుడు, కుజుడు, శుక్రుడు ఈ ముగ్గురు కూడా ధనుర్రాశిలో ఉండి 2వ తారీఖు బుధుడు మకరంలోకి వెళ్తాడు. ఇక 6వ తారీఖు కుజుడు, 12వ తారీఖు శుక్రుడు ఈ ముగ్గురు కూడా మళ్ళీ మకర రాశిని చేరుతారు. ఇలా గ్రహస్థితి ఉన్నప్పుడు మరి ఒక్కొక్క రాశికి ఎలా ఉంటుంది అని తెలుసుకుందాం. ముఖ్యంగా ఇప్పుడు ఒకటి ముఖ్యమైనటువంటి అంటే ఈ కొన్ని నెలలుగా మనకు వచ్చేటువంటి ఆనందదాయకమైనటువంటి విషయం, గురువు వక్రగతి వీడి ఉన్నాడు. ఇక ఇలా ఉన్నటువంటి పరిస్థితుల్లో మనకి ఇంతకు ముందు చెప్పుకున్నట్టే శని యొక్క సంచారం కానీ, కుజుడి యొక్క సంచారం కానీ ఇవి జరుగుతున్నటువంటి వాటి ప్రకారంగా జరిగేటువంటి మన మీద పడేటువంటి ప్రభావం ఎలా ఉంటుందని చెప్పే ముందు ఒక్క విషయాన్ని స్పష్టంగా చెప్పుకోవాలి. గోచారం అంటేనే ఇది చంద్రుడి ఆధారంగా చెప్పుకునేటువంటి ఫలితం. కాబట్టి గోచారానికి జన్మజాతకానికి కొద్దిగా వ్యత్యాసం ఉండడం అనేటువంటిది సహజమైనటువంటిది. అంతేకాకుండా ఈ గోచార రీత్యా మనం పరిశీలించినట్టయితే కోటాను కోట్ల మందిలో కేవలం కొంతమందికి మాత్రమే యాక్యురేట్గా ఇది పూర్తిగా కలిసినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఇలా తేడా ఉంది ఎందుకు అంటే నిజానికి మన జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క దృష్టి కానీ లేకపోతే యుతి కానీ వీటిని బట్టి ఉంటుంది. సరే, ఈ గోచార ఫలితాలు మనం ఎందుకు చెప్పుకోవాలి, ఈ గ్రహచార పరిస్థితి ఏంటి అని మనం ఎందుకు అనుకోవాలి అంటే రాబోయేటువంటి కాలంలో ఈ కదులుతున్నటువంటి గ్రహాల వల్ల, వాటి యుతి వల్ల, వాటి దృష్టి వల్ల మనకు కలిగేటువంటి మంచి చెడు, అలాగే ఆనందం, ఆరోగ్యం ఇలాంటి అనేక విషయాలు, వృత్తి వ్యాపారాదులలో మనం ఎలా ఉంటాము, ఎలా ఉండబోతాం, మనం చేయవచ్చా చేయకూడదా, సంతానానికి సరిపోయినటువంటి పరిస్థితి ఎలా ఉంటుంది, ఈ విషయాలన్నీ ముందుగా తెలుసుకోవడం కోసం చేసేటువంటి ప్రయత్నమే మరి ఈ గోచారం గురించి తెలుసుకోవడం, గ్రహచారం ఎలా ఉంది అని మనం తెలుసుకోవడానికి ఉపయోగపడేది అన్నమాట. అందువల్ల ప్రతి మాసంలో మనం మాస ఫలితాలతో పాటు పక్ష ఫలితాలు కూడా, అంటే ఫిబ్రవరి మాసానికి గాను ఫిబ్రవరి 2024 ఈ ఇక్కడ మొదటి పక్షంలో ఎలా ఉంటుంది అన్నది తెలుసుకోవడం కోసం మనం చేసేటువంటి ఈ వీడియో. మిథున రాశి వారికి చతుర్థంలో కేతు ఉన్నాడు. చతుర్థం అంటే గృహస్థానం ఇక్కడ మనకు మాతృస్థానం కూడా. అంటే కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే ఎవరైనా వాళ్ళ అమ్మ పూర్తిగా ఆధ్యాత్మిక చింతనలో ఉండి చక్కగా పూజలు అవి చేసుకునే వాళ్ళు ఉంటే కనుక ఆవిడకి చక్కటి ఇంకా ఆ పూజలో లీనం అవ్వడం, ఇంకా తీర్థయాత్రలకు వెళ్ళడం ఇలాంటి పరిస్థితి ఉంటుంది. కానీ కేతు అంటే కొన్నిసార్లు కొంత ఇబ్బంది, తల్లికి అనారోగ్యం కలిగేటువంటి పరిస్థితి ఉండొచ్చు. ఇది ఏమైనా సరే గృహస్థానంలో కేతు ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే మనం ఇల్లు అన్నప్పుడు ఎప్పుడు కూడా కొద్దిగా యాక్టివ్గా ఉండి అందులో కావాల్సినవి చేయాలి, కానీ అది అలాగే ఉంటుందిలే ఇలాగే ఉంటుందిలే అనేటువంటి వైరాగ్య భావంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇంట్లో కాస్త గొడవలు పెరిగేటువంటిది ఉంటుంది. ఇంటిని పట్టించుకున్నప్పుడు నేను అన్నీ వదిలేశాను తీర్థయాత్రలు వెళుతున్నాను అంటే సన్యాసులను కాదు, కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో కొద్దిగా ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే సప్తమంలో కుజుడు ఉన్నప్పుడు కొద్దిగా ఇబ్బందే ఉంటుంది. ఎందుకంటే కుజుడు అంటే ఇది 6వ తారీఖు వరకు ఇబ్బంది ఎక్కువగా అనిపించవచ్చు. 6 దాటిన తర్వాత మరి అష్టమంలోకి వెళ్తాడు. కాబట్టి సప్తమంలో ఉన్నటువంటి కుజుడు వల్ల కొద్దిగా భార్యాభర్తల మధ్య గొడవ కానీ,
భాగస్వామ్యులు ఎవరైనా ఉంటే వాళ్ళ మధ్యలో ఏదైనా గొడవ కానీ, ఒక్కోసారి సమాజం మన ఇంటి పక్కల చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళతో కూడా అంత సవ్యస్థితి ఉండకపోవచ్చు. అలాగే ఇంకా అష్టమ స్థానంలో రవి ఉన్నాడు. అలాగే ఇక్కడ గ్రహాలన్నీ వచ్చి ఒక్కొక్కటిగా చేరుతూ ఉన్నాయి. అంటే బుధుడు కూడా అక్కడికే చేరాడు. ఇక 6 తర్వాత కుజుడు కూడా వస్తాడు. ఇట్లాగా గ్రహాలన్నీ అష్టమ స్థానంలో ఉన్నప్పుడు కొద్దిగా ఆరోగ్య విషయంలో కొద్దిగా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక 9 భాగ్యస్థానంలో శని ఉన్నాడు. భాగ్యస్థానంలో శని ఉన్నప్పుడు బాగా కష్టపడడం అనేటువంటిది అయితే తప్పదు. ఎందుకంటే ఇది కర్మకారకత్వం అంతా కూడా ఉంటుంది. అయితే పూర్వపుణ్య ఫలం వల్ల మనకి ఇంతకుముందు ఉన్నటువంటి కష్టాలు నష్టాలు పోవడం కోసమే జరిగేటువంటి ఒక ప్రక్షాళన జరిగేటువంటి పరిస్థితి. అంటే మనకున్నటువంటి పాపాలు ఇంతకుముందు ఉన్నటువంటి చెడు పోవడం కోసం మనం కష్టపడేటువంటి పరిస్థితి ఇక్కడ ఉంటుంది. ఇక దశమంలో రాహు ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అంటే ఉద్యోగ స్థానంలో ఇబ్బంది ఉండొచ్చు. కొన్నిసార్లు బాగా వ్యాప్తి చెంది వ్యాపకత్వం బాగా ఉండి అంటే నీ పేరు బాగా మారుమోగడం, అది మంచి వల్ల కానీ చెడు వల్ల కానీ. ఒక్కొక్కసారి ఏంటంటే ట్రాన్స్ఫర్స్ వస్తూ ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి స్థలం నుండి వేరే చోటుకి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఉద్యోగరీత్యా లేదు ఉద్యోగాన్ని మారి ఇంకొక చోటుకు వెళ్ళాల్సి వస్తుంది. ఇది ఉద్యోగ స్థానంలో జరిగేటువంటి మార్పులు అనేకం కనిపించవచ్చు. కొన్నిసార్లు అక్కడే ఉద్యోగ స్థానంలో సీటు మారేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. కాబట్టి కొద్దిగా ఉద్యోగం చేసేటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క కార్యాలయాల్లో తగు జాగ్రత్తతో ఉండడం అనేటువంటిది మంచి సూచనగా చెప్పచ్చు. గోచార రీత్యా మనం చెప్పుకునేటువంటి ఫలితాల్లో ముఖ్యంగా అందరికీ ఇది స్పష్టంగా ఇది నిజమే ఇట్లాగే ఉంది అనేటువంటిది కనబడకపోవచ్చు. అప్పుడు మా రాశి ఇదే కదా, మరి ఇందులో తేడా ఎందుకుంది అని అనుకోవచ్చు. ఏదేమైనా మనకు జన్మజాతకంలో మనకున్నటువంటి జన్మకుండలిలో ఉన్నటువంటి గ్రహాల యొక్క యుతిని బట్టి దృష్టిని బట్టి మనకు నిజమైనటువంటి అందులో గోచార రీత్యా కాకుండా మనకు జాతకంలో ఉన్నప్పుడు ఏవి యోగించే గ్రహాలు ఏవి యోగించనివి ఇవన్నీ తెలుస్తాయి. కాబట్టి ఆ గ్రహాలు ఎక్కడెక్కడ ఉంటాయో దాన్ని బట్టి ఫలితం ఉంటుంది. ఎవరైనా సరే పూర్తిగా నిజంగా వారి జీవిత విశేషాలు తెలుసుకోవాలి, లేదా వారి ఉద్యోగం గురించి, వారి సంతానం గురించి, వారి వివాహ విషయాల గురించి, లేకపోతే వైవాహిక అనుబంధం ఎలా ఉంటుంది అంటే తప్పనిసరిగా వారు ప్రత్యేకించి వారి జన్మజాతకాన్ని, లేకపోతే జన్మజాతకం లేదండి మాకు అంటే పుట్టినటువంటి తేదీలు అవి ఉంటాయి కాబట్టి వాటిని తీసుకుని వెళ్ళి మీకు నచ్చినా తెలిసినా మీకు బాగా ఉంది అని అనిపించినటువంటి జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళి మీరు పూర్తిగా పరిశీలింప చేసుకున్నట్టయితే తప్పకుండా మీ రాబోయేటువంటి కాలంలో అసలు పరిస్థితి ఎలా ఉంటుంది, దానికి ఏమైనా పరిహారాలు ఉన్నా లేకపోతే ఏవైనా చిన్న చిన్న దోషాలను తిప్పికొట్టడం కోసం చేసేటువంటి పనులు మనం అది దైవానుగ్రహం కావచ్చు, లేకపోతే నవగ్రహాల అనుగ్రహం కావచ్చు, వాటిని పొందేటువంటి ప్రయత్నం చేయడం. దానికోసం దాన ధర్మాలు ఉంటాయి, దేవతా సందర్శనాలు ఉంటాయి, లేకపోతే పూజలు ఉంటాయి. ఇలా మనం ఏదో ఒకటి చేసుకుని మన యొక్క గ్రహస్థితి అలా ఉన్నప్పుడు దాన్ని శాంతింప చేసుకోవడం కోసం చేసినట్టయితే సరిగ్గా ఉంటుంది. అయితే మరి అలాంటప్పుడు ఈ ఏదైతే 15 రోజులు నెలకు చెప్పేటువంటి వాళ్ళ ఫలితం ఏముంటుంది అని అడగవచ్చు. ఎందుకంటే ఈ 15 రోజులలో మనకు అనుకోకుండా ఇప్పుడు మారుతున్నటువంటి గ్రహాల మూలంగా కొన్ని ప్రమాదాలు రావచ్చు, ఆరోగ్య పరిస్థితి అనుకూలంగా ఉండకపోవచ్చు. కానీ అది చిన్నదే కదా అని వదిలేయడానికి వీలు లేకుండా ఆ తగు జాగ్రత్త తీసుకోవడానికి, మీకు ఉపయోగపడడానికి, అలాగే కొన్నిసార్లు వివాహానికి మంచి సమయం రావచ్చు, ఇలాంటివన్నీ వస్తాయి. కాబట్టి ఇది దశాంతర్దశలో నిర్ణయించబడేది అయినప్పటికీ కూడా ఇప్పుడు మనం ఏమేమి ప్రయత్నాలు చేయాలి చేయకూడదు అనేటువంటిది తెలుసుకోవడం కోసమే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి. కాబట్టి అందరూ కూడా ఏ కష్టం రాకుండా సుఖంగా మీ గ్రహరీతులు ఎలా ఉన్నా సరే మనం చేసేటువంటి దాన ధర్మాలు సత్కార్యాల మూలంగా అందరూ సుఖంగా వర్ధిల్లాలని కోరుకుంటూ సుఖ సంతోషాలతో అందరూ ఉండాలి, అందులో మనము ఉండాలి. సర్వే జన సుఖినో భవంతు. నమస్తే.